అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. మంచిది. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేటి మన ధ్యానాంశము దేవుడు దర్శించుట. దేవుడు దర్శించుట. ఇర్మియా రాసిన గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామండి. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాత మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్ము తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శించును. ఇక్కడ శుభవార్త, దర్శించుట 2 వాక్యాలు ఉన్నాయండి. 2 వాక్యములు మనకి కనిపిస్తున్నాయి. ఒకటి శుభవార్త అంటే, శుభవార్త అనగానే మనకి మంచి వార్త. మంచి వార్త ఏదండి? మనకి మంచి వార్త అంటే శుభవార్తలు మనకి 4 శుభవార్తలు ఉన్నాయి. అదే మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త. ఈ శుభవార్తలు మనకు దేవుడు అనుగ్రహించాడు. ఇది పాత నిబంధన కాలంలో శుభవార్త అనేది వారికి బబులోను దేశం నుండి వారిని విడిపించడానికి ఇర్మియాతో ప్రభువైన దేవుడు మాట్లాడిన అప్పుడు శుభవార్త. ఇప్పుడు మనకు అన్వయించే శుభవార్త ఏదంటే, మనకి శుభవార్తలు, సువార్తల గ్రంథాన్ని మనం శుభవార్తగా చెప్పుకుంటాము. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు చూడండి, గతించిన తర్వాత నేను మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చు ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శించును. శుభవార్త అంటే మనకి సువార్తలు ఉన్నాయి. సువార్తలని శుభవార్తగా చెప్పుకుంటాం. మంచి వార్తలు, శుభవార్తలు మనకి ఏం తెలియజేస్తున్నాయి? యేసయ్య ఎలా జన్మించాడు, ఎందుకు జన్మించాడు, ఎవరి కోసం జన్మించాడు, ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు, ఇవన్నీ కూడా మనకి శుభవార్తల్లో తెలుస్తుంది. అంతేకాకుండా యేసయ్య మరలా తిరిగి రానయ్యున్నాడు అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ నెరవేర్చబోతున్నాడు దేవుడు. ఇవన్నీ నెరవేర్చడానికి సమయం ఆసన్నమైనది. సమయము వచ్చుచున్నది. ఇంకా రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. రాబో కాలం మనకి హానికరమైనవి కావు, సమాధానార్థమైన కాలం మనకి వచ్చుచున్నది. ప్రభువైన యేసు మన కోసం ఈ లోకంలో మరణించి తిరిగి లేచి తర్వాత మన కోసం రానయ్యున్నాడు. ఇప్పుడు త్వరగా రానయ్యున్నాడు. ఇంకా దర్శించుట అంటే, శుభవార్త అంటే అర్థమైంది కదా మనకి. యేసయ్య ఈ లోకానికి రావటమే పెద్ద శుభవార్త మనకి. ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడు. మనల్ని ఆయన నీతిమంతుని రక్తం ద్వారా మనం కూడా నీతిమంతులుగా తీర్చారు. ఇది మనకి గొప్ప శుభవార్త. అలాగే దర్శింతును, నేను మిమ్మల్ని దర్శింతును. ప్రభువైన యేసు మనల్ని దర్శించాడని మనం ఎలా తెలుసుకుంటామండి? మనం ప్రార్థించినప్పుడు, దేవునికి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మనకి తెలియకుండా కన్నీటి పర్యంతమయ్యి కన్నీటి ప్రార్థన వచ్చి మన పాపాలను మొత్తాన్ని మనం ప్రాయశ్చిత్తపడుతూ దేవుని దగ్గర ఒప్పుకుంటూ కన్నీటి ప్రార్థన చేయటం వచ్చినట్లయితే దేవుడు మనల్ని దర్శించినట్లుగా గుర్తించగలుగుతామండి. అలాగే ఇంకోటి ఏంటంటే, మనం ప్రేయర్ చేసేటప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రవచనాలు ఇవ్వటము, తర్వాత భాషల్లో మాట్లాడటము, ఇవన్నీ కూడా దేవుడు మనల్ని దర్శించినట్లుగా గుర్తిస్తామండి. దేవుడు దర్శించినప్పుడు మనకి కన్నీటి ప్రార్థన వస్తుంది. తర్వాత మనం భాషలతో మాట్లాడతాము, మనము ప్రవచనాలు ప్రవచిస్తాము. అప్పుడు దేవుడు మనల్ని దర్శించాడని మనము గుర్తిస్తామండి. కాబట్టి దర్శనము అనగానే మనకి ఇక్కడ దర్శించడం, దేవుడు దర్శించడం అంటే ఎప్పుడు దర్శిస్తాడు దేవుడు? మనము ఆయన యందు కనుదృష్టి యందు మనం ఉన్నట్లయితే వారికి మేలు కలిగినట్టు వారి మీద నేను దృష్టించును. మనకి మేలు కలిగినట్లు మన మీద ఆయన దృష్టిస్తాడు. ఆయన ఎప్పుడైతే ఆయన దృష్టి మన మీద ఉంటుందో మనకు దర్శనము కలుగుతుంది. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆయన చెప్పిన మంచి మాటలు, శుభవార్తలు నెరవేరే సమయం దగ్గరికి వచ్చున్నదండి. ఎప్పుడు వస్తాడో యేసయ్య తెలియదు, దొంగ వల్లే వస్తాను అని చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్పిన మాట నెరవేర్చు దినము వచ్చుచున్నది. వారికి మేలు కలిగినట్టు నేను వారి మీద దృష్టింతును. మనకి మేలు కలిగినట్లు మన మీద దృష్టించుతాడు యేసయ్య. తర్వాత మనల్ని దర్శిస్తాడు. మనల్ని దర్శించిన యేసయ్య మన దగ్గరికి రావటానికి
త్వరగా వేగిరపడుచున్నాడు. నేను చెప్పిన మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆయన ఏం చెప్పాడు? నేను దొంగ వలె వస్తాను, ఎప్పుడు వస్తానో తెలియదు, దొంగ వలె వస్తాను, కాబట్టి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. సంఘం ఎత్తబడుతుంది, ఎప్పుడు ఎత్తబడుతుందో తెలియదు అని చెప్పాడు. అది తండ్రి వశంలో ఉన్నది, నా వశంలో లేదు అన్నాడు. కాబట్టి తండ్రి ఎప్పుడు ఆయన్ని పంపిస్తాడో మనకు తెలియదు. కాబట్టి మనం మెలకువగా ఉండి ప్రార్థన చేసి మనము ఈ శుభవార్తను తెలుసుకుని ఈ శుభవార్త కోసం వేచి ఉండవలసిన వారమై ఉన్నామండి. యేసయ్య రావటం అనేది మనకి శుభవార్త. ఒకప్పుడు శుభవార్త ఏంటంటే యేసయ్య లోకంలోకి వచ్చి బాలుడిగా జన్మించి మన కోసం, మన పాపముల కోసం సిలువలో మరణించి తిరిగి లేచారు. తిరిగి లేచిన యేసయ్య మనల్ని తీసుకెళ్ళటానికి, మరలా పునరుద్ధానుడైన యేసయ్య మరలా తిరిగి రావటానికి వేచి ఉన్నాడు. నేను చెప్పిన మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆయన చెప్పాడు నేను వస్తాను, త్వరగా వస్తానని. కాబట్టి ఆయన వచ్చుచున్నాననే మాటలు నెరవేర్చబడుచున్నవి, నెరవేర్చు దినములు దగ్గర పడుచున్నవి అంటున్నాడు. కాబట్టి మనం యేసయ్య రాకడికి ఆయత్తపరచబడిన వారమై ఆయన్ని దర్శించి, దేవుడు దర్శించటం అనేది మనకి కలగాలి అంటే మనము దేవుణ్ణి ప్రార్థించాలి. ఏక మనసుతో మనము దేవుణ్ణి ప్రార్థించినట్లయితే దేవుడు మనల్ని దర్శిస్తాడు. ఆత్మపూర్ణులుగా చేసి మనల్ని దర్శిస్తాడు. ఆయన దర్శించి మనందరికీ ఆయన చెప్పిన మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆయన చెప్పిన మాటలన్నీ కూడా నెరవేరుస్తున్నాయి. ఇప్పుడు చాలా వరకు ఆయన చెప్పిన మాటలు నెరవేరుతున్నాయి కదా. రాజ్యముల మీదకి రాజ్యములు లేచును, తర్వాత భూకంపాలు వచ్చును, జల ప్రళయాలు వచ్చును, తర్వాత తుఫాన్లు వచ్చును. ఇవన్నీ మనకి సాధారణంగా జరుగుతూనే ఉన్నాయి, భూకంపాలు, తుఫాన్లు అనేవి. కాబట్టి ఆయన చెప్పినవి నెరవేర్చున్న సమయము దగ్గర పడుచున్నది, నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండి ఆయన దేవుడు మనల్ని దర్శించాలని ప్రార్థిస్తూ ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని దర్శిస్తాడు. దర్శించడం అంటే అర్థమైంది కదండి. మనం ప్రార్థన చేసుకునేటప్పుడు మనకి తెలియకుండానే మనకి కన్నీటి ప్రార్థన వచ్చినట్లయితే దేవుడు మనల్ని దర్శించినట్లుగా గుర్తించాలండి. అలాగే భాషలు మాట్లాడటం వచ్చినట్లయితే దేవుడు మనల్ని దర్శించినట్లుగా గుర్తించాలి. తర్వాత ప్రవచనాలు చెప్పటం మనము చెప్పినట్లయితే దేవుడు మనల్ని దర్శించినట్లుగా గుర్తించాలి. కాబట్టి ఈ రీతిగా దేవుడు తన బిడ్డలను దర్శించి తన బిడ్డలను తన వైపుకు తిప్పుకుంటూ ఉంటున్నాడండి. ఈ కాలంలో దేవుడు ప్రతి ఒక్కరిని దర్శిస్తున్నాడు. ఇప్పుడు పాత నిబంధన కాలంలో ఓన్లీ ప్రవక్తల్ని దర్శించేవాడు. ఇప్పుడు అలా కాదండి, ఎవరు ప్రార్థిస్తే వాళ్ళని దేవుడు దర్శిస్తున్నాడు. కాబట్టి మనం ఎంతో ధన్యులమండి. ప్రభువైన యేసు దేవుని దర్శించటం అనేది, మనల్ని దర్శించటం అనేది ఎంతో ధన్యకరమైన జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరడా, ఆశ్చర్యకరడా, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు ప్రభా. నీవు దర్శిస్తానని చెప్పుచున్నావు తండ్రి. యేసయ్య దర్శించుట అంటే ఏమిటి అనేది మాకు తెలియజేసిన ప్రభా. మమ్మల్ని అందరినీ దర్శించి ప్రభా, మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకొని ప్రభా, నీ రెండో రాకల్లో ఎత్తబడి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.